నమస్తే, నేను మీ మధు. జననాయగన్ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ ఎవరు ఊహించని రీతిలో సినిమా ప్రారంభం వాయిదా పడింది. ఏదేమైనా సరే ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో ఈ మూవీ ఉండడం ఇప్పుడు కీలక విశేషంగా మారింది. మరి సెన్సార్ సర్టిఫికేట్స్ కోసం అయితే మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఒకవేళ పండగ బరిలోనే రిలీజ్ అవుతుందా? మరి ఇంకా కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? మరి దీని గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ధమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, జననాయగన్ మూవీ అంటే విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్నారు. ఆ మూవీ అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టయితే తెలుస్తుంది. మరి ఆ మూవీ ఇప్పుడు హైకోర్టులో ఉండడం జరిగింది. ఆ మూవీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు? జననాయగన్ సినిమా ఇవాళ అన్ని చోట్ల రిలీజ్ కావాల్సి ఉందండి. ముఖ్యంగా యూకేలో కూడా రిలీజ్ అవ్వాలి. అందరూ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. రాత్రి ఆ చిత్ర నిర్మాతలు ఎవరున్నారో వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు, అనివార్య కారణాల వల్ల మేము వాయిదా వేస్తున్నాము అని. అయితే నిన్నను కోర్టు తీర్పు కూడా రావాల్సి ఉంది. ఆవిడ తీర్పు రిజర్వ్ చేసింది, ఇవాళకి 9వ తారీఖున ఇస్తానని ఆవిడ చెప్పింది. ఈలోగా మొత్తానికి ఇవాళ కోర్టు అయితే యూఏ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పింది. అయితే ఎందుకు ఈ సినిమా చుట్టూ ఇంత రాజకీయ వివాదం? ఎందుకంటే విజయ్ ఇది తన చివరి చిత్రంగా చెప్పారు, నేను ఇంకా పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాను అని. రెండోది, మీకు ఫస్ట్ నుంచి కూడా తమిళనాడు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా రాజకీయాలు సినిమా ముడిపడి ఉంటాయి. మీకు ఎంజీఆర్ కాలంలోనే డిఎంకే నుంచి విడిపోయి ఎంజీఆర్ ఎప్పుడైతే సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారో అప్పుడు ఆయన సినిమా రిలీజ్ కూడా చాలా కష్టాలు ఎదురయ్యాయి. తర్వాత జయలలిత టైంలో ఇతను ఎవరు కమల్ హాసన్ సినిమా కూడా రిలీజ్ కావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు జయలలిత వల్ల. తర్వాత నేను ఇంక అసలు ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతాను అన్నాడు కూడా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా చాలా మంది హీరోలకి ఇది పరిపాటి తమిళనాడులో. అంటే రాజకీయంగా ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళు విడుదల కాకుండా చూస్తూ ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్ కూడా చాలాసార్లు అలా చేసింది. అందుకని ఇవాళ అసలు ఇతని చిత్రానికి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, ఎందుకు ఇంతమంది దీని మీద దృష్టి పెట్టారు అంటే, మొత్తం 27 కట్స్కి చిత్ర నిర్మాణ సంస్థ అంగీకరించింది. 50 డైలాగ్స్ మ్యూట్ చేస్తామని ఒప్పుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ సిబిఎఫ్సి సభ్యులు ఎవరైతే ఉంటారో ఒక అతను లాస్ట్గా అంటే చివరిగా ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అదేదో రక్షణ చిహ్నాన్ని వాడారో అది వాడచ్చా వాడకూడదా అదొకటిని, ఇంకొక అంశాన్ని అతను తెర మీద లేవనెత్తాడు. ఇప్పుడు హింసకు సంబంధించి కూడా వచ్చింది. అది లాస్ట్ మినిట్లో ఇవన్నీ జరిగాయి. అయితే దీని వెనకాల డిఎంకే హస్తం ఉంది అనేది జనాలు చెప్తున్న వాదన. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఒక డిఎంకేనే ఈ సినిమా రాకుండా ఆపుతుందా, లేదు ఇందులో బీజేపీ హ్యాండ్ కూడా ఉందా? ఇంకొకటి ఏంటంటే, ఇవాళ జననాయకన్ తెలుగులో జననాయకుడు రిలీజ్ అవ్వాలి. రేపు శివకార్తికేయన్ పరాశక్తి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. పరాశక్తి ఏంటంటే, మీకు 60ల కాలంలో హిందీ ఉద్యమం చాలా విపరీతంగా తమిళనాడులో జరిగినప్పుడు ఆ సందర్భంలో సిఎన్ అన్నాదురై అప్పుడు ఆ కాలంలో ఉన్నారు. అప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా చెరియన్ అనే ఒక వ్యక్తి కథ అన్నమాట. ఆ కథని పరాశక్తిగా తీస్తున్నారు. యాక్చువల్గా శివాజీ గణేషన్తో ఒక పరాశక్తి వచ్చింది. అందులో మీకు డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అసలు శివాజీని నిలబెట్టింది ఆ సినిమా. కరుణానిధి రాశారు డైలాగ్స్ అంతా కూడా. చాలా అద్భుతమైన సినిమా అది. అంటే ఒక శివాజీలోని ఒక నటుడిని వెలికి తీసిన సినిమా. ఆ సినిమా టైటిల్ని సినిమాకి పెట్టడానికి చాలామంది వ్యతిరేకించారు కూడా. ఇప్పుడు దీన్ని ఎవరు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ దీన్ని వాళ్ళ పతాకం మీద తీసుకొస్తున్నాడు. సో అది కూడా కొంచెం కాంట్రవర్సీలో ఉంది. సో ఇంకా మనం దీని దాకా వచ్చేసరికి, విజయ్ సినిమా దాకా వచ్చేసరికి ఎందుకు ఈ దోబూచులాటలు, ఎందుకు ఈ సినిమా రిలీజ్ కాకుండా చేస్తున్నాం? మనం చూసాం కరూర్ సభలో కూడా ఏంటి అంకుల్ అన్నట్టు మాట్లాడి కొంచెం వ్యంగ్యంగా స్టాలిన్ని వాట్ అంకుల్ వాట్ అన్నట్టుగా విజయ్ డైలాగ్స్ ఉండడం స్టాలిన్ ఉద్దేశించి. సో ఇందులో కూడా చాలా డైలాగ్స్ అట్లా ఉన్నాయి, అంటే పొలిటికల్ ఇది ఉంది అని తెలుస్తుంది మనకి. అయితే ఒకటి మనకు అర్థం కాని అంశం ఏంటంటే, ఈవెన్ బీజేపీ కూడా ఎందుకు దీని వెనకాల పడింది అంటే, ఇప్పుడు వాళ్ళు పొత్తు కోరుకుంటున్నారు టీవీకేతో. ఏఐడిఎంకే టీవీకే బీజేపీ కలిసి పోటీ చేయాలనేది బీజేపీ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేని ఎదుర్కోవాలంటే వీళ్ళ ముగ్గురు కలిసికట్టుగా ఉండాలి.
వీళ్ళ ముగ్గురు కలిసికట్టుగా ఉండాలంటే టీవీకే ఒప్పుకోవట్లా. టీవీకే సిద్ధాంతాలు వేరు, ముఖ్యంగా విజయ్ క్రిస్టియను, చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. అయితే బీజేపీ మతతత్వవాదంతో ఉంటుంది అనేది ఒక నానుడి కాబట్టి వాళ్ళతోటి ఇతను చేరతాడా, అందుకని ఆ చేర్చడం కోసమే ఈ సినిమాని ఆపారు అనేది ఇన్నున్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు పొలిటికల్గా ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందా అంటే పొత్తుల పరంగా వీళ్ళ ముగ్గురు కలిస్తే కనుక అయితే డిఎంకేకి చాలా పెద్ద బ్లో అది. ఎందుకంటే డిఎంకే మీద ఆల్రెడీ ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది. తిరుపరకుంద్రం ఏదైతే ఉందో అక్కడ దీపం వెలిగించే విషయంలో వాళ్ళు 2 సార్లు కోర్టుకు వెళ్ళడం, కోర్టు డిఎంకేనే తప్పు పట్టడం, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని వాళ్ళు చెప్పడం, అంటే మైనార్టీలకి వాళ్ళు కాపు కాస్తున్నారు అనే ఒక అంశం మీద ఇవాళ ముఖ్యంగా మీరు కనుక తమిళనాడులో చూసుకుంటే కనుక అయితే వాళ్ళు మురుగన్ని మామూలుగా ఆరాధించరు, అంత విపరీత భక్తులు వాళ్ళు. వాళ్ళకి 6 మురుగన్ దేవాలయాలు ఉన్నాయి, అందులో ఈ తిరుపరకుంద్రం ఒకటి మనకు తెలుసు, తిరుచెందూరు ఇవన్నీ మనకు తెలుసు. సో ఆ దేవుడి విషయంలో పెట్టుకున్నాడు కాబట్టి స్టాలిన్ తప్పకుండా ఓడిపోతాడు అని ప్రజల విశ్వాసం, ఓడిస్తారు కూడా. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళు అనుకుంటే సాధిస్తారు. వాళ్ళు ఒక మనిషిని నెత్తిన పెట్టుకోవాలనుకున్నా, ఒక మనిషిని కిందకి దించాలనుకున్నా వాళ్ళ తర్వాతే. మొదటి నుంచి రాజకీయాలు సినిమా పరంగా కూడా అలాగే నడుస్తుంది. సినిమా హీరోలే అక్కడ రాజకీయాలను శాసించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి చాలా సినిమాలకు ఆయన సంభాషణ రాశారు, కథలు అందించారు, పాటలు కూడా రాశారు. చాలా అద్భుతమైన రచయిత ఆయన. మీరు కనుక వింటే మీరు యూ కెన్ ఎంజాయ్. మామూలుగా చెప్తున్నా, నాకు చాలా ఇష్టం ఆయన రైటింగ్స్. అదేవిధంగా జయలలిత, ఆవిడ సినిమా యాక్ట్రెస్సే. డిఎంకే ఎప్పుడైతే తన చీర లాగేశారో నిండు సభలో, అప్పుడు ఆవిడ ఛాలెంజ్ చేసి ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి వద్దామని అనుకోవాలా. డిఎంకే వాళ్ళే అందుకు కారకులు అయ్యారు. అందుకని సినిమా యాక్టర్సు, సినిమాలు, రాజకీయాలు ఈ 3 కూడా సైమల్టేనియస్గా వెళ్తాయి తమిళనాడులో. సో ఇవాళ విజయ్ సినిమాకి అడ్డంకులు తొలగినా కూడా ఇవాళ ఆల్రెడీ చిత్ర నిర్మాతలు చెప్పారు, ఆన్లైన్ వాళ్ళకి పేమెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, థియేటర్కి వచ్చి కొనుక్కున్న వాళ్ళు మీరు వచ్చి వెనక్కి తీసుకోండి డబ్బులు అని చెప్పారు. ఏది ఏమైనా ఇది చాలా పెద్ద తలనొప్పి అండి. ఈ మూవీ రిలీజ్ కి అయితే అడ్డుకున్నారు వీళ్ళు, బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వచ్చేసేసింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కూటమికి ఒప్పుకోకుండా ఈ మూవీ రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయంటారా? కానీ ఒక మూవీ రిలీజ్ తోనే టీవీకి అయితే గెలిచిపోదు కదా మేడం. అంటే అలా కాదు, విజయ్కి మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవును, మన పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది విజయ్కి. ఇవాళ డిఎంకే భయపడడానికి కారణం ఏంటంటే, మీకు డిఎంకేకి ఉండే గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం లాగానే డిఎంకేకి కూడా కార్యకర్తలు ఎక్కడ చెదిరిపోరు. ఈవెన్ క్యాడర్ కూడా అక్కడికి మారిపోదు తొందరగా. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుందన్నమాట. జిల్లాల్లో కావచ్చు ఎక్కడైనా కూడా డిఎంకేకి స్ట్రాంగ్ ఓటింగ్ ఇది ఉంటుంది. సో అందుకని ఇప్పుడు యూత్ విజయ్ వెంట ఉన్నారు. ఈ విజయ్ వెంట ఉన్న ఈ యూత్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఓటర్లుగా మారతారా అని భయంలో డిఎంకే ఉంది. అది మెయిన్. అందులో జననాయకన్ సినిమా ఫుల్ అండ్ ఫుల్ పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ కూడా అట్లానే ఉంటాయి, అందుకని భయపడుతోంది. రెండోది, ఈ తిరుపరకుంద్రం ఏదైతే ఉందో ఈ ఇష్యూ అనేది చాలా పెద్దగా వెళ్తుంది. మనం గమనిస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్స్ ముందు 2024 ముందు, నేను మీకు సంక్షేమాలు ఇచ్చాను, 2 బట్టలు నొక్కాను, మీరు 2 బట్టలు నొక్కండి, నేను మీకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను మీ సంక్షేమాల కోసం అన్నాడు. ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు ఎప్పుడూ కూడా సంక్షేమాలు కోరుకోరు, అభివృద్ధి కోరుకుంటారు. నేను ఫ్లైఓవర్లు కట్టించాను, లేకపోతే మీకు సంక్షేమాలు ఇచ్చాను. అందుకని ఇప్పుడు డిఎంకేకి చాలా గడ్డుకాలని నన్ను అడిగితే. సో కానీ టీవీకే ఒకటే సాధించేసి మొత్తం గంపగొత్తగా ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే మీకు సినిమా డైలాగ్స్ వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం వేరు, నేను ముఖ్యమంత్రిని అయ్యి నేను ఒక రాష్ట్రాన్ని పరిపాలించటం వేరు. అది అందరికీ చేత కాదు. కాబట్టి అతనికి ఎన్ని సీట్లు వస్తాయో అందాజాగా అంచనా వేసుకుని ఇప్పుడు ఏఐడిఎంకేతో కూడా బీజేపీ ఆల్రెడీ బేరాలు ఆడుకుంటోంది. మాకు 50 సీట్లు కావాలి, ఇన్ని ఏంటి లోక్సభ సీట్లు కావాలి అని. కానీ అంత కెపాసిటీ బీజేపీకి లేదు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే 21 సీట్లకు పరిమితం అయ్యారు, కెపాసిటీ ఉండి కూడా.
ఏంటి ఫస్ట్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు, సీట్ షేరింగ్ కాదు. అవును. అది నేను అంటున్నది. ఇప్పుడు నెక్స్ట్ టైం సీట్స్ ఎక్కువ అడుగుతారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ దే ప్రూవ్డ్ కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అలాగా బీజేపీ కూడా ఒక ఎంట్రీ పాయింట్గా ఆలోచించుకునే వాళ్ళు డిమాండ్ తగ్గించుకోవాలి. సో మరి ఇప్పుడు టీవీకే బీజేపీ ఏఐడిఎంకే కలుస్తాయా అనేది చూడాలి. సినిమా అయితే హిట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఎందుకు హిట్ అవుతుందంటే సినిమా ఎలా ఉన్నా ఒక కాంట్రవర్సీలోకి వెళ్ళింది, సినిమా పోస్ట్ పోన్ అయింది కదండి, నష్టమే కదా. సినిమా హిట్ అవుతుంది. తర్వాత విజయ్ పొలిటికల్ ఎంట్రీకి మార్గం అయితే సుగమం అవుతుంది, కానీ ఎన్ని సీట్లు తెచ్చుకుంటాడు, ఎంత పర్సంటేజ్ అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఏదేమైనా సరే జననాయకన్ సినిమాకి యూఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. కానీ యూఏ సర్టిఫికేట్ తర్వాత రిలీజ్ అవుతుందా అంటే అది కూడా ఒక ఆప్షన్ లాగానే మార్కు పడింది. సో ఏదేమైనా సరే రాజకీయంగా కూడా ఎదుర్కొని అది థియేటర్ వరకు వెళ్తుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.